విశాఖలో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా తొలి ఏకాదశి పర్వదినం నాడు స్వామివారు శేష పాన్పుపై కొలువుదీరి భక్తులందరికీ దర్శనమిచ్చారు. హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత పాండురంగ స్వామి దేవస్థానం పాయకరావుపేట తరపున జగన్నాథ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు ఉదయం నుండే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారంటున్న ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. చౌటరి వద్ద దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జగన్నాథ రథోత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. సుమారు 10 రోజుల పాటుగా జరుగుతున్నటువంటి యొక్క ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున అయితే భక్తులైతే ఇక్కడికి స్వామివారిని దర్శించుకున్నట్టుకు వస్తున్నారు. 10 రోజుల పాటు 10 అవతారాల్లో భాగంగా ఈరోజు శేషపాన్పుపై స్వామివారు అయితే భక్తులకైతే దర్శనం ఇవ్వనున్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పటికీ భక్తులు ఎంతమంది దర్శించుకున్నారో ఏర్పాట్లపై కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈవో రాజగోపాల్ రెడ్డి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చింది 10 రోజుల పాటుగా ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణం వలె ఇక 10 రోజులు కూడా కొనసాగుతుంది. ఈరోజు స్వామివారి భక్తులకు శేషపాన్పు ఒకవైపు ముక్కోటి ఏకాదశి కారణంగా భక్తులు కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. దీనిపై ఉంటారు. నమస్కారం అండి. ఈరోజు తొలి ఏకాదశి శనివారం అత్యంత పర్వదినం. స్వామివారు కూడా శేషపాన్పుపై లక్ష్మీనారాయణలుగా అవతారం ఇస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులందరికీ దర్శనం భాగ్యం కల్పిస్తున్నామండి. రాత్రి 10 గంటల వరకు కూడా దర్శనాలు కల్పిస్తాము. ఈరోజు ఆఖరి అవతారం. రేపు తిరుగు రథయాత్ర అనేది సాయంత్రం 5 గంటలకి ప్రారంభం అవుతుందండి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మేము కోరుకుంటున్నాం అండి. ఈ 10 రోజులు కూడా అశేష భక్తజనం ఈ రథయాత్ర మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా మా దేవాదాయ శాఖ, అలాగే మా చైర్మన్ గారు, మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఆధ్వర్యంలో, అలాగే వివిధ శాఖల సమన్వయంతోనే ఈ ఏర్పాట్లన్నీ మేము చేయగలిగాము. ఎంత ఎక్కువ రద్దీ ఉన్నా సరే ఎక్కడ కూడా ఎటువంటి దుమ్మి ఏమీ లేకుండా క్రౌడ్ని కంట్రోల్ చేయగలిగాము. దానికి ముఖ్యంగా మనకి పోలీస్ శాఖ వారు పటిష్టమైన బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం కీలకంగా ఈ సంవత్సరం జరిగిందండి. సుమారు ఈ 10 రోజుల పాటు రోజు కూడా 1000 మందికి మనం అన్న సంతర్పణ కార్యక్రమం అనేది నిర్వహించాము. సాయంత్రం వివిధ అకాడమీస్, సిటీలో ఉన్న అకాడమీస్ అన్నీ కూడా వచ్చి మన కళావేదిక మీద పర్ఫార్మెన్స్ చేశారు. సో అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. గత ఏడాది పోలిస్తే ఈసారి భక్తుల తాకిడి అధికమైంది అనుకుంటున్నాను. తప్పకుండా అండి. దానికి ముఖ్య కారణం స్త్రీశక్తి పథకము, ఫ్రీ బస్ అనే పథకం ద్వారా అధిక సంఖ్యలో తరలి వచ్చారండి. మొదటి 2 రోజులు కొంచెం తక్కువగా ఉన్నా సరే అలాగా పెరుగుతూ సుమారు 3-3.5 లక్షల వరకు స్వామివారిని భక్తులు దర్శనం చేసుకున్నారని మనం అంచనా వేస్తున్నామండి. రేపు చివరి రోజు ఈ స్వామివారు ఇక్కడి నుంచి అయితే టర్నర్ చౌటరి నుంచి కూడా సుమారు ఎన్ని కిలోమీటర్లు మరి రథయాత్ర కొనసాగుతుంది, ఎన్ని గంటలు ప్రారంభమవుతుంది, దీనికంటూ ఎవరైనా ముఖ్య అతిథులు హాజరు కానున్నారా? మనకి రేపు ఉదయం 9:30 గంటలకి స్వామివారిని రథం మీద వేయించేస్తారండి. 9:30 నుంచి కూడా 3:30 వరకు స్వామివారి దర్శనాలు రథం మీద కల్పిస్తాము. సుమారు 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తిరుగు రథయాత్ర అనే కార్యక్రమం ప్రారంభం అవుతుందండి. గుడి దగ్గరికి వెళ్ళేసరికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో సుమారు 2 గంటల సమయం పడుతుందండి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి తిరుగు రథయాత్రలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నానండి. ప్రధానంగా ఏదైతే స్వామివారి దేవాదాయ ధర్మాదాయగా జరుగుతున్నటువంటి స్వామివారి రథోత్సవాల భాగంగా ఒక పండుగ వాతావరణంలో వలయకలో అక్కడ కొనసాగుతున్నాయని మనం చూడొచ్చు విజువల్ రూపంలో. అదేవిధంగా గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా సుమారుగా 3 నుంచి 3.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, అదేవిధంగా 10 అవతారాల్లో ఈరోజు స్వామివారి శేషపాన్పుపై అందరికీ కూడా దర్శనమిస్తున్నట్లు కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఒకవైపు ముక్కోటి ఏకాదశి కారణంగా కూడా ఒకవైపు భక్తుల తాకిడి కూడా అధికమవడంతో కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు ఏర్పాట్లు చేశామని కూడా ఈవో రాజగోపాల్ రెడ్డి అయితే మనతో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా ఈరోజు చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాంతం అంతా అశేష జనవాహినితో కూడా ఈ ప్రాంతంలో కూడా ఒక భక్త జనసంతుడి నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ విశాఖ, టర్నర్ చౌటరి వద్ద నుంచి.